పచ్చికాయలన్నీ ఏంటది అదే బాగా ఆడుతుంది. కొంచెం జీలకర్ర బాగా ఉడకబెట్టి పెట్టుకున్నాం ముక్కలు ఇవి. బాగా ఉడకబెట్టి పెట్టానండి. బాగా 4 విజిల్స్ వచ్చేదాకా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు. టమాటా
పొడి, ధనియాల పొడి, అవి గరం మసాలానండి. ఇది కూడా గరం మసాలా. 2 రకాలు నూరి పెట్టుకుంటాను నేను. ఇది ధనియాల పొడి, పచ్చివాసన లేకుండా మసాలా శుభ్రంగా ఉడికిపోయింది. మనం ముక్కలు వేసుకోవచ్చు. ఇంకా చారు లేకుండా మనకి గుజ్జు గుజ్జుగా వండుకుంటే బాగుంటుంది అన్నమాట. నాకు సన్నగా కొట్టించుకోవటం ఇష్టం ఉండదండి ముక్కలు. నాకు కంటికి లావుగానే కనిపించాలి. లావుగానే కొట్టించుకుంటాం ముక్కలు. ఒక స్పూను నరేసానండి చాలా, ఎందుకంటే పచ్చికాయలు వేసారు కదా ఆల్రెడీ, అందుకని. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఉప్పు చూసుకొని వేసుకున్నామండి. మనం ఉడకబెట్టుకున్నాక కొన్ని వాటర్ ఉన్నాయి, అవి వేసుకున్నామండి. మనం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా, మళ్ళీ ఉప్పు వేసుకుంటే ఏమన్నా ఎక్కువ అయితేనని ఆపానండి. ఇప్పుడు చూసి వేసుకుంటున్నా ఉప్పు. సరిపోద్ది.
ఆ నీళ్ళు బాగా పోస్తే టేస్ట్ అనేది పోద్ది అనమాట, అందుకనే వేసానండి. బాగా సరిపోయింది. నాకైతే కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది. కొంచెం వేసుకున్నామండి. ఎందుకంటే ఎక్కువ మసాలాలు వేసుకున్నా కొంచెం పవర్ ఎక్కువ అవుతుందండి. మనం ఒక బిర్యానీలో మటన్లోనైనా మనం వేసుకోవచ్చు, అయినా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా ఇప్పుడు ఎందుకంటే ఐటమ్స్ మొత్తం వేస్తున్నాం కాబట్టి అది కొంచెం మనకి ఘాటు ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా ఘాటు కాకుండా మనం మోయినంగా వేసుకుంటే అన్నీ సరిపోతాయి. మరి మసాలాలు ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు కదండి. మేము వీడియోలు చేసేవాళ్ళమే, ఇంకా ఏదో వంటలు అన్నిట్లో ఎక్కువ వేసుకొని తినాలన్నా తినలేము మనం. ఎందులో వేసుకోవాలా ఎందులో వేసుకోకూడదని చూసేసుకొని తినాలి. మనం వేసే వాటిలోనే వేయాలి. కొంచెం ఈ తడంతా పోయేదాకా మనం తిప్పుకుంటా ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది, అందుకని తిప్పుతున్నానండి. ఆ నీరు కొంచెం అంతా ఇదంతా పోద్దనమాట. ఆల్రెడీ పిల్లలు పొద్దున్న చికెన్ తెచ్చుకొని వండుకున్నారండి. నాకు బోటి అంటే ఇష్టం, నేను తింటా. ఇంట్లో వాళ్ళు ఎవరు తిన్నాను, నా కొడుకు నేను ఎక్కువగా తింటాం, ఇష్టంగా ఇది. వాళ్ళే డ్యూటీకి వెళ్ళాను, నా కొడుకు లేడు. ఇంక ఇదైతే నేను నా కొడుకు తింటాం కాబట్టి వాళ్ళు లేడు, నేను ఒక్కదాన్ని. అందుకే ఇంక మరీ చారు కాకుండా నాకు ఒక్కదానికే కాబట్టి నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇట్లా తిప్పుతానే ఉండాలి కాసేపు, ఒక 10 నిమిషాలు తిప్పితే ఈ నీరంతా పోద్ది, బాగా ఫ్రై అయిపోద్ది. ఒక నిమిషం అటు ఇటుగా పేగాను అనుకో మళ్ళీ మాడిపోద్ది, అందుకని
కొంచెం అడుగంటుకుంది కదా, ఇదంతా ఇట్లా గీరుకొని కూరలో కలిపితే అదొక టేస్ట్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు. నాకు అట్ట ఇష్టం బాగా. చిన్నపిల్లలప్పుడు అందరం పొలం వెళ్ళేవాళ్ళం అండి. మా పిన్ని వాళ్ళు అందరం అన్నం తీసుకుపోతాంగా సర్ది తీసుకుపోయినప్పుడు నాకు ఎందుకు అప్పుడప్పుడు గుర్తొస్తాయి అన్నమాట. సర్ది తీసుకుపోయినప్పుడు మా పిన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం అందరు తిని అందరూ ఒక గుడ్డలు వేసుకొని అందరు బాక్సులు అందరు సద్దులు ఒక గుడ్డలు వేసుకొని కలుపుకొని నీళ్ళున్న బావి కాడ కూర్చునేవాళ్ళం. కాలం ఉన్నా కానీ బావి ఉన్నా కానీ ఎక్కడైనా కొండ కట్లకి వెళ్ళేవాళ్ళం. గుంటూరు జిల్లా అనపాలెం కొండ అన్నమాట. అనపాలెం కొండ అది. అందరం కూర్చొని అన్నం తిన్నాక అన్నం వదిలిపెట్టేవాళ్ళు. చిన్నపిల్లని నేను కడుపు నిండా తినాలని అన్నం లాస్ట్లో వదిలిపెట్టేవాళ్ళు. నాకు వదిలిపెట్టి అనేవాళ్ళు, అడుగు అన్నం తింటే ఆడపిల్లలు పుడతారే తినగా అనేవాళ్ళు నన్ను. అయినా సరే నేను అన్నం అంతా తిని లేచేదాన్ని అనమాట. అన్నానికి అసలు ఉండలేను నేను. అన్నానికి నేను అసలు ఉండలేనండి. అన్నం అంతా తిని లేచేదాన్ని అండి నేను. నిజంగా అప్పుడప్పుడు వాళ్ళు అన్న మాటలు గుర్తొస్తాయి నాకు. నిజంగానే ఆడపిల్లలు ఇద్దరు పుట్టారండి, ఒక్కడే మగపిల్లగాడు. అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటానండి. వాళ్ళ మనసులో ఏమున్నా లేకపోయినా పలికినా పలకపోయినా అందరూ గుర్తొస్తారు నాకు. అందరూ గుర్తుకు తెచ్చుకుంటానండి నేను. అప్పుడప్పుడు గుర్తొస్తారు. అన్నీ గుర్తొచ్చినప్పుడు కాసేపు బాధపడతా. అందరితో కలవలేకపోతున్నాను, ఏం మాట్లాడలేకపోతున్నాను అని. కానీ ఒకరోజు పోవాలి, అందరితో కలిసి మాట్లాడాలి. సరే ఫ్రెండ్స్, మరి కర్రీ అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఆ నీరంతా పోయిద్ది, అంతేనండి, ఏముండదు. ఇక్కడ కొంచెం అడుగులాగా అంటుకుంటుంది. మనకు ముక్క మాడదు, ఇక్కడ అడుగు మటుకు అంటుకుంటుంది. ఎందుకు అంటుకుంటుంది అంటే ఆ చారన్నీ అడుగు అంటుకుంటే కానీ ముక్క మటుకు అంటుకోదు. చూడండి ఎంత బాగుంది, మంచి కమ్మట వాసన వచ్చింది. బాగుంది చూడండి. ముక్క మటుకు మాడలేదు, అడుగు అంటుకోలేదు. ఎంత బాగుందో చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కూర. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్కి కూడా ఉంటుంది. లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.